తప్పకుండా వారి ఆశీస్సులు ప్రభుత్వ ఆశీస్సులు మాకు మరి సురక్షితంగా అందరూ వచ్చినందుకు వారి కుటుంబ సభ్యులు అందరూ రావడం జరిగింది. వారు కూడా అందరూ కూడా వచ్చి అందరూ వారి కుటుంబ సభ్యులంతా ఎంతో ఆనందంగా వారు అందరూ కూడా చాలా సంతోషాన్ని ఏ దాడి గత ప్రభుత్వంలో రావాల్సిన సబ్సిడీ ఇవ్వలేదు. మేము మళ్ళీ సబ్సిడీ కూడా తొందరగా ఆ ప్రభుత్వం మోసం చేసి తప్పు చేసి అబద్ధాలు చెప్పి సబ్సిడీ కూడా ఇవ్వలేదు. మేము గత ప్రభుత్వం వదిలేసిన సబ్సిడీని కూడా త్వరగా మా శివ ఇక్కడే ఉన్నాడు, శివ గారు ఉన్నారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఇక్కడ ఉన్నారు. వాటి ఇమీడియట్గా కూడా దాన్ని కూడా మనం గ్రీన్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. మాకు రావాల్సిన ఏదైతే ఉందో రాయితీ ఇస్తామని చెప్పి కూడా ఇవ్వలేదు. మరి పోయి వచ్చిన తర్వాత ఇవ్వాలి కనీసం చెప్పి అనుకున్నాం. తప్పకుండా ఇస్తాం. భవిష్యత్తులో కూడా 2 లక్షల రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాన్ని కూడా తప్పకుండా పాటిస్తామని చెప్పి తెలియజేస్తామని. సార్ అక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలించగా కొంతమంది అది లేదండి. అది ఏమైందంటే అక్కడ పరిస్థితి చాలా బాగుంది, ఏం లేదు. మాకు చాలా సహాయం చేశారు చంద్రబాబు గారు. మరి ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి వారి గురించి మేము ప్రత్యేక ప్రార్థన చేశాము. మరి ఫారూక్ గారు కూడా చేశాము. వారందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఈ ప్రభుత్వం ఇంకా మంచిగా మంచి పనులు చేయాలని, ముస్లింలకు ఇంకా సహాయం చేస్తారని చెప్పి నేను మనసారా కోరుకుంటూ నేను దువా చేస్తున్నాను.